విజయసాయి రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావటం అనేది పెద్ద అనూహ్యమైన నిర్ణయం కాదు, సంచలనం కూడా కాదు. ఆయన గతంలోనే ప్రకటించారు, 1 సంవత్సరం పాటు రెస్ట్ తీసుకుంటాను, వ్యవసాయం చేస్తాను అని. అంతే తప్ప పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా అనలేదు. 1 సంవత్సరం తర్వాత తిరిగి రీఎంట్రీ ఇస్తానని కూడా గతంలోనే ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అన్నట్టుగానే సంవత్సరం దాటింది. ఇప్పుడు బహుశా వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, రాజకీయ పునఃప్రవేశం, భవిష్యత్తు ప్రణాళిక, కార్యాచరణ త్వరలో పాత్రికేయ మిత్రుల సమావేశంలో ప్రకటిస్తాను. నాది స్వతంత్ర భావజాలం, ఎలాంటి ఒత్తిళ్లకు ప్రభావాలకు లోను కాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాల లక్ష్యంగా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటాను. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఆయన బీజేపీలో చేరతానని రకరకాల ప్రచారం జరిగినా ఇప్పుడు పెట్టిన ట్వీట్ని బట్టి చూస్తే ఆయన రీఎంట్రీ, ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా చాలా క్లియర్ మెసేజ్ అయితే ఇక్కడ కనపడుతుంది. బహుశా ఈ వారంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి బహుశా మీడియా ముందు ఆయన ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. ఆల్రెడీ ఈయన రాజకీయ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 గెలుపులో అత్యంత కీ రోల్, ఆ పార్టీలో సెకండ్ పొజిషన్ కూడా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ రోజు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి. ఆ తర్వాత అనేక కారణాల వల్ల అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల ఆయన విభేదించి ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చిందే తప్ప వాస్తవానికి జగన్మోహన్ రెడ్డితో కలిసి గతంలో లాంగ్ జర్నీ, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డితో కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, పార్టీ పెట్టకముందు కూడా ఆయన మొత్తం ఆయనతో కలిసి నడిచారు. ఏకంగా ఆయనతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అక్రమాస్తుల కేసులో ఆయన చెంచులగూడ జైల్లో 16 నెలల పాటు జైల్లో కూడా ఉండొచ్చారు. సో ఇంతటి అనుబంధం జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటానన్నారు. అన్నట్టుగానే కొంత స్టాండర్డ్స్ ప్రకారమే తన ఎంపీ ఇంకా సభ్యత్వం ఇంకో 2-3 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా దానికి రాజీనామా చేసి మరీ బయటకు వచ్చి ఈ ప్రకటన చేశారు. ఆ రాజీనామా చేయడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వ హననం చేయటం కావచ్చు, ఆయన మీద రకరకాల అలిగేషన్స్ తీసుకురావడం, అది కూడా సొంత పార్టీ నుంచి కొంతమంది కుట్రలు చేయటం, ఇవన్నీ భరించలేకే బయటకు వచ్చారని ఆయన చాలా నిర్భయంగానే చెప్పారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఎలా సక్సెస్, ఎవరి టార్గెట్ ఏంటనేది కూడా త్వరలో తెలియ అవకాశం ఉంటుంది. వాస్తవమే, వైఎస్ఆర్సీపీ పార్టీకి పునాదులేసినప్పటి నుంచే జగన్కి అండదండగా ఉన్నారు విజయసాయి.